వైసీపీ నాయకులు చేసిన వినూత్న కార్యక్రమంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుపతి పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించాలని వైసీపీ నిర్ణయంను వ్యతిరేకిస్తూ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ కోర్టును ఆశ్రయించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన నిధులను ఇతర ప్రయోజనాలకు వినియోగించకూడదని కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసును వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు చేయడం సరికాదని భానుప్రకాష్ అన్నారు. పోలీసులకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఓ నెంబర్ కలిగిన దుస్తుల్నే జగన్ ధరించే రోజులు రానున్నాయంటూ ఆయన కామెంట్ చేశారు. ఏం తమాషా చేస్తున్నారా మీరు? నోరుంది కదా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నువ్వు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని ఉతికి ఆరేసి బండకేసి కొట్టి ఆరేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే పనికొస్తారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ ఎంతమంది తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు ప్రజలకు రక్షణగా నిలిచారయ్యే వాళ్ళు. గతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా వారి మనోభావాలు బాధపడే విధంగా ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు? ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.